నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దేశ ఆర్థిక భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే అతిపెద్ద పండుగ కేంద్ర బడ్జెట్. మాటల కంటే పనికే ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది మామూలు బడ్జెట్ కాదు, ఆదివారం నాటి అరుదైన బడ్జెట్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక సండే రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. మరి ఈ సండే స్పెషల్ బడ్జెట్లో సామాన్యుడికి దక్కిందేమిటి? చిప్ తయారీలో భారత్ సూపర్ పవర్ కాబోతుందా? రైల్వేలు, రైతులు, పన్ను చెల్లింపుదారులకు కలిగేటువంటి ప్రయోజనాలేంటి? టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సెమీ కండక్టర్లదే హవా. ఆయువు పట్టు దొరికితేనే ఆటలో గెలుస్తాం అన్నట్లుగా భవిష్యత్తు టెక్నాలజీకి గుండెకాయ వంటి సెమీ కండక్టర్ల ఉత్పత్తిపై భారత్ భారీ స్థాయిలో పందెం కాసింది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఈ బడ్జెట్లో నిర్మలమ్మ 40,000 కోట్లతో ఈ మిషన్ను ప్రకటించారు. భారత్ను గ్లోబల్ చిప్ హబ్గా మార్చడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. స్మార్ట్ ఫోన్లు, ఈవీ వాహనాలు, డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఇలా దేనికైనా చిప్స్ చాలా అవసరం. ఇప్పటివరకు మనం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. కానీ ఈ మిషన్ ద్వారా మేడ్ ఇన్ ఇండియా చిప్స్ ప్రపంచాన్ని ఏలబోతున్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు రేర్ ఎర్త్ ఖనిజాలు అత్యంత కీలకంగా మారాయి. ఈ ఖనిజాలపైన చైనాకున్న గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేసేందుకు భారత్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒరిస్సా రాష్ట్రాలను కలుపుతూ ప్రత్యేకమైనటువంటి కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ రాష్ట్రాల్లో అరుదైనటువంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటికి సమీపంలోనే ఓడరేవులు ఉండడం వల్ల ఎగుమతులు, ప్రాసెసింగ్ మరింత సులభతరమవుతుంది. స్మాల్ ఎయిమ్ ఈజ్ ఏ క్రైమ్ అన్నట్లుగా కేవలం ముడి సరుకు మాత్రమే కాదు, రేర్ ఎర్త్ అయస్కాంతాల తయారీలోనూ స్వయం సమృద్ధి సాధించడమే మన టార్గెట్. మొక్క వంగనిదే మానై వంగుతుందా అన్న సామెతను దృష్టిలో ఉంచుకొని మన దేశ యువతను స్ట్రాంగ్ పిల్లర్గా మార్చడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ను రూపొందించారు. దీనిని కేవలం అంకెల గారడిగా కాకుండా ఒక యువశక్తి బడ్జెట్గా అభివర్ణించారు నిర్మలమ్మ. ప్రస్తుతం అమలు చేస్తున్న సంస్కరణలకు అండగా నిలుస్తున్న ప్రజలకు ఆమె శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశలే మా శ్వాస, వారి ఆకాంక్షలే మా బాట అన్నట్లుగా ప్రసంగం సాగింది. ఆలోచన ఉన్న చోటే ఆవిష్కరణ ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలబెట్టేందుకు ఎన్నో రిఫార్మ్స్ ను తీసుకువస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె 3 ముఖ్యమైనటువంటి కర్తవ్యాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పునాది గట్టిగా ఉంటేనే మెడ నిలబడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను కేవలం తాత్కాలిక లాభాల కోసం కాకుండా దీర్ఘకాలికమైనటువంటి సస్టైనబిలిటీ కోసం మార్పులు చేయడం మొదటి కర్తవ్యం. ఇక చేతులు కలిస్తేనే పని జరుగుతుంది. యువత ఉంటేనే దేశం ముందుకు వెళ్తుంది. నిరుద్యోగితను పారదోలి యువతను జాబ్ క్రియేటర్గా మార్చడం రెండో ప్రధాన లక్ష్యం. ప్రజా ఆకాంక్షలు నెరవేరుస్తూ అందరికీ అన్నీ అందాలి అన్నదే ప్రభుత్వ సంకల్పం. ప్రతి సామాన్యుడి కల నిజం చేసేలా ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడం మూడో కర్తవ్యం. దేశ ఆర్థిక క్రమశిక్షణపై ప్రభుత్వం పట్టు సాధించింది. జనవరిలో జీఎస్టీ వసూళ్లు 1.93 లక్షల కోట్లు దాటడం మన ఎకానమీ స్ట్రెంత్కు నిదర్శనం. 7% స్థిరమైనటువంటి వృద్ధి రేటుతో భారత్ దూసుకుపోతుంది. ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉండడంతో ఊరటనిచ్చేటువంటి అంశం. ఇన్ఫ్రా ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎకానమీ అంటారు. అయితే ఈ విషయాన్ని నమ్ముతూ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 12.2 లక్షల కోట్లను మౌలిక సదుపాయాల కోసం కేటాయించింది. హైస్పీడ్ రైళ్ల కారిడార్లు, దేశవ్యాప్తంగా 7 కొత్త హైస్పీడ్ రైళ్ల కారిడార్లను కూడా ప్రకటించారు. ఇందులో విశేషం ఏంటంటే హైదరాబాద్ కేంద్రంగా 2 కారిడార్లు ఉండబోతున్నాయి. ఇది తెలుగు రాష్ట్రాల రవాణా ముఖ చిత్రాన్ని మార్చేయనుంది. జల మార్గాలు, అదేవిధంగా సరుకు రవాణాకి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయేటువంటి 5 ఏళ్లలో 22 కొత్త జాతీయ జల మార్గాలను అభివృద్ధి చేస్తారు. అలాగే తూర్పు, పశ్చిమ డెడికేటెడ్ ఫెయిట్ కారిడార్ను కూడా వాణిజ్యాన్ని వేగవంతం చేస్తుంది.
ఇక ఎంఎస్ఎంఈలకు గ్రోత్ ఫండ్, కెమికల్ పార్కులు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు దేశానికి వెన్నెముక వంటివి. అడుగడుగునా ఆసరా అన్నట్లుగా ఎంఎస్ఎంఈల కోసం 10,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక గ్రోత్ ఫండ్ను ఏర్పాటు చేశారు. తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు దేశంలో 3 కొత్త ప్రపంచ స్థాయి కెమికల్ పార్కులను నెలకొల్పనున్నారు. బయోఫార్మా రంగం కోసం 10,000 కోట్లు కేటాయించి కొత్తగా 3 జాతీయ ఫార్మా పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 15 తర్వాత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ఆర్థిక శాఖ మంత్రి మొదట గుర్తు చేశారు. జీఎస్టీలో మార్పులు, కొత్త కార్మిక చట్టాలు, నాణ్యత నియంత్రణకు సంబంధించి కొత్త నిబంధనలు, ఇవన్నీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థను ఆధునికంగా మార్చేటువంటి దిశగా తీసుకుంటున్నటువంటి అడుగులని ఆమె చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయాల వల్లే భారత్లో వృద్ధి కొనసాగుతుందని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని వివరించారు. ప్రజల మేలు కోసం తీసుకున్న నిర్ణయాలే ఈ ఫలితాలకు కారణమని చెబుతూ ప్రజలకే ప్రాధాన్యం, మాటల కన్నా పనికి విలువ అనేటువంటి నినాదంతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆమె తెలిపారు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద ఊరట కలిగించే ప్రకటన చేశారు. భవిష్యత్తులో దేశానికి గర్వకారణమైన సంస్థలుగా ఎదిగేటువంటి సామర్థ్యమున్న ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు 10,000 కోట్లతో ప్రత్యేక గ్రోత్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే దేశీయ తయారీకి పెంపొందించేందుకు, దిగుమతులపైన ఆధారాన్ని తగ్గించేందుకు 3 ప్రత్యేకమైనటువంటి కెమికల్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇది పరిశ్రమలకు కొత్త అవకాశాలు తెస్తుందని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా పార్లమెంటు వేదికగా స్పష్టం చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. 500 రిజర్వాయర్లలో చేపల పెంపకం, అభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు. ఇక పశు సంవర్ధక శాఖలో భారీగా ప్రోత్సాహకాలు, వ్యవసాయ ఆదాయాన్ని పెంచేందుకు అత్యధిక విలువ పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్లు నాటడానికి ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించారు. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహక పథకం, ఇక కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్లు నాటడానికి ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన రైతులు మరో ఆశ కూడా పెట్టుకున్నారు. పంట పెట్టుబడి సహాయం కింద కేంద్రం ఏటా అందించేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని పెంచుతుందని, 2019లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి పెట్టుబడి సహాయం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 మాత్రమే ఇస్తుంది. దీనిని 8,000 లేదా 10,000కు పెంచాలని ఎప్పటినుంచో రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కేంద్ర బడ్జెట్లో 7 హైస్పీడ్ రైళ్ల కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా 2 హైస్పీడ్ రైళ్ల కారిడార్లు ఉండబోతున్నాయి. వేగవంతమైనటువంటి, పర్యావరణపరమైనటువంటి స్థిరమైన ప్రయాణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 7 కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ప్రతిపాదిత కారిడార్లలో ప్రధాన ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటుగా సుదూర ప్రాంతాల మధ్య కాలుష్యరహిత ప్రయాణాన్ని ప్రోత్సహిస్తాయని వారు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 12.2 లక్షల కోట్లతో మూలధన వ్యయాన్ని ప్రకటించారు. దీనిలో భాగంగానే హైస్పీడ్ రైలు నెట్వర్క్ ప్రకటన కూడా వచ్చింది. వీటితో పాటుగా రాబోయేటువంటి 5 ఏళ్లలో కొత్తగా 22 జాతీయ జల మార్గాల నిర్వహణను ఆమె ప్రతిపాదించారు. తూర్పున డంకుని, ఇక పశ్చిమాన సూరత్ను కలిపేటువంటి కొత్త అంకితమైనటువంటి తూర్పు పశ్చిమ సరుకు రవాణా కారిడార్ను ప్రకటించారు. ఇక ట్యాక్స్ పేయర్లకు బిగ్ రిలీఫ్ రానుంది. కొత్త ఐటీ చట్టం 2025. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి అంశం ఆదాయపు పన్ను. దశాబ్దాల నాటి సంక్లిష్ట నిబంధనలు తొలగిస్తూ ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి రానుంది. ఇది సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా సులభంగా ఉండబోతుంది. విదేశీ విద్య, వైద్యంపై టీసీఎస్ను 5 నుంచి 2% తగ్గించడం గొప్ప ఊరట. ఇది మధ్యతరగతి జేబుకు ఊరటనిస్తుంది. వన్ టైం స్కీమ్ కింద విదేశాల్లో ఆస్తులు ఉండి వెల్లడించని వారి కోసం ఎలాంటి జరిమానా లేని ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీలో 4.3% ద్రవ్యలోటు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలతో పోలిస్తే స్వల్పంగా తగ్గడం గమనించదగ్గ విషయం. ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేలా ఈ లక్ష్యాలను నిర్దేశించామని ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు. ద్రవ్యలోటు అనేది ప్రభుత్వం మొత్తం ఖర్చులను మొత్తం ఆదాయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సూచిస్తుంది. లోటు తక్కువగా ఉంటే కఠినమైన క్రమబద్ధమైనటువంటి ఆర్థిక నిర్వహణ ఉన్నట్లుగా భావిస్తారు. 2026-27 కోసం నిర్ధారించిన 4.3% ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే మెరుగుగా ఉండటంతో పాటుగా దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం వైపు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సూచిస్తున్నారు. పెట్టుబడి ఆధారిత వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూనే దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ బడ్జెట్లో మూలధన వ్యయాన్ని అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ప్రధానంగా తెలుస్తోంది. సో ఇది నిర్మలమ్మ ప్రవేశపెట్టినటువంటి విజనరీ బడ్జెట్. సెమీ కండక్టర్లతో పాటుగా టెక్నాలజీ, పవర్, రేర్ ఎర్త్ కారిడార్లతో భౌగోళిక బలం, పన్ను సంస్కరణలో సామాన్యుడికి భరోసా వెరసి ఈ బడ్జెట్ వికసిత భారత్ నిర్మాణానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. అమెరికాలో ట్రంప్ టారిఫ్లు వంటి గ్లోబల్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ భారత్ తనదైనటువంటి శైలిలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటుంది. మరి ఈ బడ్జెట్లో ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు తెస్తాయో వేచి చూడాలి. సో ఇది నిర్మలమ్మ ప్రవేశపెట్టినటువంటి విజనరీ బడ్జెట్. సెమీ కండక్టర్లతో టెక్నాలజీ, పవర్, రేర్ ఎర్త్ కారిడార్లతో భౌగోళిక బలం, పన్ను సంస్కరణలతో సామాన్యుడికి భరోసా వెరసి ఈ బడ్జెట్ వికసిత భారత్ నిర్మాణానికి ఒక రూట్ మ్యాప్ లాంటిది. ఇక అమెరికాలో ట్రంప్ టారిఫ్ల వల్ల గ్లోబల్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ భారత్ తనదైనటువంటి శైలిలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటుంది. మరి ఈ బడ్జెట్ ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు తెస్తాయో వేచి చూడాలి.